హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలా మంది ఆడవారికి లిప్స్ చుట్టూ కూడా అంటే మూతి చుట్టూ కూడా చాలా బ్లాక్‌గా అయిపోయి చాలా అసహ్యంగా, కొంతమందికి ముక్కు చుట్టూ కూడా చాలా అసహ్యంగా అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండీ. చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు గానండి. దీన్ని మీరు కేవలం 4, 5 రోజులు కంటిన్యూస్‌గా రాశారనుకోండి, మీ మూతి చుట్టూ ఉండే బ్లాక్‌నెస్ అంతా కూడా ఈజీగా పోతుంది. సో, ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉండేవే. దీనికోసం ఒక బౌల్ తీసుకొని, ఒక స్పూన్ వరకు కూడా కోకోనట్ ఆయిల్ వేసుకొని, ఇందులో కొంచెం అలోవెరా జెల్ వేసుకోండి. అలాగే ఇందులోన ఒక అర టీ స్పూన్ వరకు తేనెని కూడా మిక్స్ చేసేసుకొని, ఇలా మొత్తం కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చినంత వరకు కూడా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్‌గా మనలో చాలామంది తలకు రాసుకోవడానికి అనుకుంటారు గానీ, కోకోనట్ ఆయిల్ అనేది మన ఫేస్‌కి కూడా అప్లై చేసుకోవడం వల్ల రెగ్యులర్‌గా ఫేస్ మీద ఉండే మచ్చలు, మరకలన్నీ పోయి స్కిన్ అనేది చాలా చాలా మాయిశ్చరైజ్డ్‌గా మారుతుందండి. అలాగే అలోవెరా కూడాను మనకి ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందో సో, అదంతా కూడా డ్రైనెస్‌ని తగ్గించి స్మూత్‌నెస్‌ని ఇస్తుంది. దేని వల్ల కూడాను ఏదైనా కూడాను మనకి ఎక్స్‌ట్రాగా ఉండే డార్క్‌నెస్‌ని గానియండి, లేదంటే లోన నుంచి కూడాను మనకి స్కిన్ లోపల నుంచి కూడాను ఈజీగా ఈ బ్లాక్‌నెస్‌ని క్లీన్ చేయడానికి, స్కిన్‌ని స్మూత్‌గా చేయడానికి హనీ చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఈ మూడిటిని కూడా ఇలా మిక్స్ చేసుకొని మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. మీకు 1 మంత్ అయినా కూడా పాడవదు. ప్రతిరోజు పడుకునేటప్పుడు దీన్ని రెగ్యులర్‌గా కూడాను మీకు ఎక్కడెక్కడైతే ముక్కు చుట్టూ గాని, లేదంటే ఈ మూతి చుట్టూ కూడా అంటే మనం లిప్స్ చుట్టూ కూడా బ్లాక్ అయిపోయిందో సో, ఆ ప్లేస్‌లో వేసుకొని అప్లై చేసి మసాజ్ చేసుకొని ఇలా వదిలేసి, మీరు కావాలంటే మార్నింగ్ లేసి నార్మల్ వాటర్‌తో క్లీన్ చేసేసారంటే ఎటువంటి క్రీములు, మెడిసిన్స్ వాడకుండా మీ మూతి చుట్టూ, ముక్కు చుట్టూ ఉండే నలుపునెస్ అంతా కూడా పోతుందనమాట. సింపుల్‌గా ఇలా అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాతనే మీరు తుడుచుకోవచ్చు. లేదంటే మార్నింగ్ లేచి డైరెక్ట్‌గా ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మీకు ఈ మూతి చుట్టూ ఉండే ఈ బ్లాక్‌నెస్ అంతా కూడా చాలా చాలా ఈజీగా పోతుంది. మురికి కూడా ఏదున్నా కూడా పోతుందనమాట. చాలా మంచి రెమెడీ యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇటువంటి టిప్స్ కోసం మన పేజ్‌ని ఫాలో అవ్వడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.